నేను ధ్యానించేటప్పుడు ధ్యానం చేయటం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏ తప్పులు చేయకూడదండి. మనం ఎవరిని బాధ పెట్టకూడదు. మన పనేదో మనం మార్నింగ్ లేచిన కానించి ధ్యానం చేసుకున్నాక మనం ఇది ఎవరి పని ఆళ్ళు శుభ్రంగా వెళ్ళిపోవడమే. ఎవరేం చెప్పినా మైండ్‌లోంచి డిలీట్ చేసేయాలి. మనం అవసరమైతే మీరు నలుగురికి హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి. దాన ధర్మాలు గాని ఏయో ఒకటి హెల్ప్ చేయాలి ఏదో ఒకటి. నీ దగ్గరున్నది నీకు వాళ్ళ దగ్గర రూ. 100 ఉంటే ఓ రూపాయి సహాయం చెయ్యి. రూ. 10 సహాయం చెయ్యి. నీ దగ్గర 10,000 ఉంటే 500 ఇయ్యి. మందులు లేనోళ్ళకి మందులు కొని, మెడిసిన్ కొని మెడికల్ షాప్‌లో ఎవరైనా బాధపడేవాళ్ళు ఉంటారు. ఎవరైనా ఫుడ్ లేనోళ్ళకి కాసింత దారంకెళ్ళి ఏదన్నా హోటల్‌లో 4 ఇడ్లీలు కొనిచ్చి అలా అలా కొన్ని చేసుకుంటూ వెళ్ళండి. దాన ధర్మాలు చేసుకుంటా ఎవరి మాటలు వినకోకుండా ఎలాంటి తప్పులు చేయకోకుండా ధ్యానం చేసేటప్పుడు నీకు తెలిసి తెలియక చేసిన తప్పులుంటే నన్ను క్షమించండి అని ధ్యానం చేసేటప్పుడు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని బాసి పెట్టేసి కూర్చోండి. కళ్ళు మూసుకొని చాలా రిలాక్స్‌గా చేయండి ధ్యానం. మీకు చాలా అద్భుతంగా జరిగిద్ది.